మణిసిద్ధుడు గోపాలుడికి విను గోప కాశీ మహిమ కథ చెబుతాను అని ప్రారంభిస్తాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఎన్నో తీర్థాలలో, పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానము చేసి వింధ్యాపర్వత ప్రాంతాల్లోని అడవి దగ్గరకు వచ్చాడు. కోయిల పాటలు, పూల పరిమళాలు, చల్లని గాలులు ఆహ్లాదం చెందుతుంది. వింధ్యాపర్వత రాజు జంగం రూపంలో ప్రత్యక్షమై నారదుడికి స్వాగతం చెబుతాడు. ఆర్ఘ్యపాద్యాదులతో నారదునికి సత్కరించి పూజలు సమర్పిస్తాడు. వింధ్యుడు సత్కారైన తరువాత, మునీంద్ర, నాకో సందేహం. తాము పక్షపాతం లేకుండా మేరు పర్వతం గొప్పదా, నేను గొప్పవాడినో మీరు సమర్థులు కనుక చెప్పి తీరాలి అని కోరాడు. అప్పుడు నారదుడు, ఆ మధ్య నేను మేరు పర్వతం సందర్శించాను. అప్పుడు పర్వతం తనకెవ్వరూ సాటి లేరని చెప్పింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటకు వింధ్యాచలం కలత చెంది, మేరుకింత గర్వమా అని వింధ్యుడు అసాధారణంగా పెరిగారు. అప్పుడు సూర్య చంద్ర గతులకు ఆటంకం కలిగింది. ఫలితంగా కొన్ని దేశాల్లో చీకటి, కొన్ని దేశాల్లో ఎండ, కొన్ని ప్రాంతాల్లో చీడ పీడల బాధ అధికమయ్యాయి. దేవతలు ఆ దుర్ఘటన విని ఇంద్రుని వద్దకు పరిగెత్తారు. ఆయన్ని వేడుకున్నారు. చక్కబడాలంటే అగస్త్యునికే సాధ్యం. అతడు తన భార్య అయిన లోపాముద్రతో సహా కాశీలో కాపురం చేస్తున్నాడు అన్నాడు. ఇంద్రాది దేవతలంతా కాశీ వెళ్ళారు. కాశీ చూసే భాగ్యం కలిగింది అనుకుంటూ. దేవతలు గంగానది వద్దకు చేరి పవిత్ర స్నానం చేశారు. విశ్వనాథుడికి ఆలయంలో నమస్కారం చేసి పూజలు చేశారు. అన్నపూర్ణాదేవిని అర్చించి భైరవుని పాదాలకు మొక్కులు పెడతారు. అగస్త్య ఆశ్రమాన్ని వెతుక్కుంటూ దేవతాగణాలు ఆయన ఆశ్రమానికి చేరుకుంటారు. అప్పుడు అగస్త్యుడు ధ్యాన ముద్రలో ఉంటాడు. తరువాత వాళ్ళందరికీ స్వాగత సత్కారాలు చేస్తాడు. అగస్త్యుడు వారిని ఆశీర్వదించి స్వాగతిస్తారు. బృహస్పతి వింధ్యారాజు వలన ఉపద్రవాన్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తాడు. అగస్త్యుడు సమ్మతించి దేవతల కోసం ప్రయత్నిస్తాను అని అంటాడు. లోపాముద్ర కాశీని విడిచి వెళ్ళడానికి చాలా బాధాకరంగా భావిస్తుంది. అగస్త్యుడు ఆమెను ధైర్యపరుస్తూ దైవ కార్యం ముందు అని చెబుతాడు. అగస్త్యుడు కాశీకి ప్రదక్షిణలు చేస్తూ గంగా మరియు అన్నపూర్ణమ్మకు నమస్కరిస్తాడు. గంగా భవానీ, నీ నీడను విడిచిపోతున్నాను అని ప్రార్థిస్తాడు. దేవతలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఆయనకు తల వంచుతారు. అగస్త్యుడు లోపాముద్రతో కలిసి దక్షిణ దిశగా ప్రయాణం మొదలు పెడతాడు. వింధ్యాపర్వతం దగ్గరకు చేరగానే పర్వతరాజు వంగిపోతాడు, దారి ఇస్తాడు. అప్పుడు అగస్త్య మహాముని, మేము తిరిగి వచ్చేదాకా ఈ విధంగానే వంగి ఉండు అని ఆయనను ఆజ్ఞాపిస్తాడు. వింధ్యుడు ఆజ్ఞ పాటించి వంగి ఉంటాడు. సూర్యచంద్రుడు మళ్ళీ తమ మార్గంలో సాగుతాయి. దేవతలందరూ సంతోషంతో అగస్త్యునికి నమస్కారం చేస్తారు. అగస్త్యుడు భద్రాచలం, పుష్పాచలం, ధవళాచలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు. చివరిగా శ్రీశైలం చేరి అక్కడి శివపుణ్యతను లోపాముద్రకు వివరిస్తారు. ఇక్కడే మల్లికార్జునుడు భ్రమరాంబతో విహరిస్తుంటాడు అని చెబుతాడు. ఈ పర్వతం నుంచే పాతాళ గంగ కృష్ణానదిగా ప్రవహిస్తుంది అని చెబుతాడు. ఆమె దర్శనమాత్రం చేతనే ముక్తిప్రదాయమైన ఈ క్షేత్రం ఉండగా మరణించాక గాని మోక్షం ఇవ్వని కాశీకి వెళ్ళి కష్టాలు పడడం ఎందుకు అంటుంది. అగస్త్యుడు, నీ సందేహానికి ఒక కథ చెబుతాను, శివశర్మ బ్రాహ్మణుని కథ అని మొదలు పెడతాడు. మణిసిద్ధుడు ఇంతవరకు చెప్పి గోపాలుణ్ణి అడుగుతాడు, ఇప్పటి వరకు అర్థమైందా అని. గోపాలుడు ఉత్సాహంగా, బాగా అర్థమైంది గురువుగారు అని సమాధానం ఇస్తాడు. మణిసిద్ధుడు చిరునవ్వుతో శివశర్ముని కథ విను అని చెబుతూ ముగిస్తాడు.